అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ వెంకట శివ సందీప్. ఇతను ఎవరా అనేది అందరికి డౌట్ వస్తుంది కదా. అదేనండి, కూల్ శాండ్ బాయ్ యూట్యూబ్ ఛానల్. ఈ కూల్ శాండ్ బాయ్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియోస్ కూడా ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ అనేది రావడం జరిగింది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఆ ఛానల్ అనేది ఎంత వర్త్ ఉన్నటువంటి ఛానల్ అని, అంటే సక్సెస్ అయినటువంటి ఛానల్ అన్నమాట. కానీ అతను మాట్లాడే విధానం కానివ్వండి, అదేవిధంగా అంటే ఏ విధంగా మాట్లాడితే జనాలు అట్రాక్ట్ అవుతారని చెప్పనేసి అతను ముందుగానే పసిగట్టినటువంటి వ్యక్తి. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, అతను ఒక మాటల మాంత్రికుడు అనమాట. త్రివిక్రమ్ ఏ విధంగా మాట్లాడగలడు, అదేవిధంగా అదే తరహాలో ఈ వెంకట శివ సందీప్ అనే పర్సన్ కూడా అదేవిధంగా మాట్లాడుతున్నమాట. అంటే అతను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా నేను చూశాను, చాలా బాగుంది. సో ఇతను అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ కానివ్వండి, అదేవిధంగా థంబ్నెయిల్స్ కానివ్వండి, సో ఎక్స్ట్రాడినరీ. అతనికి సబ్స్క్రైబర్ వచ్చేసరికి 6,16,000 మంది పైచిలుగానే ఉన్నారు. అదేవిధంగా నేను చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ వీడియో అతను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా నేను చూశాను, కానీ ఎవరిని కూడా పర్సనల్గా టార్గెట్ చేయలేదు. కానీ తరుణ్ నాయక్ టిక్ టాకర్ని మాత్రం అతను టార్గెట్ చేశాడని చెప్పేసి నా డౌట్ అనమాట. సో వ్యంగ్యంగా చిత్రీకరించాలని చెప్పి అనుకున్నాడు. కానీ అయితే తరుణ్ టిక్ టాకర్ అనేది అతను ఫ్యాషన్ డిజైనర్, అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్లో అతను ఫ్యాషన్ చేస్తుంటాడు. కాబట్టి అతను టార్గెట్ చేయడానికి ఒక వీడియో చేశాడనమాట. ఆ వీడియోకి టైటిల్ వచ్చేసరికి వింత జీవి అంటారు. ఇదే విధంగా మిమ్మల్ని చిత్రీకరించాలంటే నిజంగా అసలు చిత్రీకరించడం లేకుండా ఉంది. కాకపోతే అతను ఒక ఫ్యాషన్ డిజైనర్ కాబట్టి మనం సెల్యూట్ చేయాలి. అంటే ఈ విధంగా అతను తన యొక్క తెలివితేటలకి మనం హ్యాట్సప్ చేసుకోవాలి. కానీ ఈ వెంకట శివ సందీప్ మాత్రం టార్గెట్ చేశాడని చెప్పి అనుకోవాలి. దయచేసి ఇలాంటి టార్గెట్ చేసి మాత్రం చేయవద్దు. ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళదే, దానికి మనం అంగీకరించాలి తప్పించి వింత జీవి, చంద్రముఖి ఈ కైండ్ ఆఫ్లో మీరు చిత్రీకరిస్తే మాత్రం మరి అతను కూడా మీకు చిత్రీకరించాల్సి వస్తుంది. ఎందుకంటే మీ వీడియో ప్రతి ఒక్కరికి బాగా వైరల్ అవుతుంది. సో ఏదైనా చిన్న లోపం దొరికితే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని మాత్రం టార్గెట్ చేస్తారు. ఇది మాత్రం మర్చిపోవద్దన్నా.